దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. తన బిడ్డల జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మన జీవితాల్లో కూడా దేవుడి ప్రేమను అనునిత్యము అనుభవపూర్వకంగా ఎరగడానికి, ఆయన కృపలో ఎదుగుటకు మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాల కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనము నమ్మకస్తులం కాదు, మనం యోగ్యులం కూడా కాదు, అర్హులం కాదు. తన కృపకు పాత్రులు అవ్వడానికి మనలో ఏ యోగ్యత అర్హత లేదు. కానీ దేవుడు ఉచితమైన, అపారమైన, మితిలేని తన కృపా బాహుళ్యంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని అల్పులైనటువంటి మనలను తన ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చే నిమిత్తమై ఆయన మనలను ఏర్పరచుకున్న విధానం ఆలోచన చేస్తే మనసారా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, దేవా నీకు వందనాలు. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని నన్ను నువ్వు ఏర్పరచుకున్నందుకై హృదయపూర్వక కృతజ్ఞతలు అని దేవుని పాదాల మీద పడి ఆయన ఆరాధించాలనిపిస్తుంది. ఇట్స్ అమేజింగ్ when we think of God's mere grace upon you and me, an unworthy vessel like you and me. అయోగ్యులమైనటువంటి మనలను, అర్హులము కానటువంటి మనలను for a greater purposes, for a greater mission, to achieve greater things for the Lord. It's all God's grace. It's all God's grace in your life and in my life. We thank God. దేవుని యొక్క వాక్యంలో అలాంటి అనేక వ్యక్తులను మనం చూస్తాం. whom God has chosen, whom God has set apart for his own purposes, and how God has fulfilled those God's purposes in their lives. Moses was such a leader. Moses was an ordinary vessel in the hands of an extraordinary God. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషేని దేవుడు సిద్ధపరిచాడు. ప్రిపరేషన్ ఆఫ్ ఎ లీడర్. ఒక నాయకుని యొక్క సిద్ధపాటు గురించి ఈ రోజున, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేస్తాం. మోషే, అమ్రాము తర్వాత మోషే జన్మించాడు. ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మోషే జన్మం జరిగింది, సంభవించింది. అలాంటి సమయంలో కూడా మోషే కాపాడబడ్డాడు. మోసెస్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్ అండ్ మోసెస్ వాజ్ వెల్ బ్రాట్ అప్. చాలా చక్కని ఎదుగుదల, లేకుంటే చక్కని పెంపకం మోషే జీవితంలో మనం గమనిస్తాం. That was all God's plan. That was all God's grace. దేవుని కృప. We never plan our own beginnings, even our birth and even our growth. It's all God's plan. God, even before laying the foundations for this earth, ఈ భూమికి పునాదులు వేయక ముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. You and I are there in the mind of God. In his great plan, ఆయన ప్రణాళికలో నీవు నేను భాగస్థులుగా ఉన్నాం. నీకు నాకు తెలియదు మనం జన్మిస్తామని. నీవు నేను మన జీవితాన్ని మనము ఆలోచించలేదు. We did not plan our lives. మన జీవితాన్ని మనం ప్రణాళిక వేసుకోలేదు. పలానా చోట జన్మించాలి,
పలాని కుటుంబంలో పలాని తల్లిదండ్రులు మనం జన్మించాలి, అక్కడ మన పెంపకము మన ఎదుగుదల జరగాలని నన్ ఆఫ్ us హ్యాస్ ఎనీ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ గాడ్ న్యూ ఇట్. గాడ్ న్యూ ఇట్ వెల్ బిఫోర్. చాలా ముందుగానే తెలుసు ఆయనకి మనం ఎక్కడ జన్మించాలి, ఏ ప్రాంతంలో మనం జన్మించాలి, ఏ కుటుంబంలో ఎవరికి మనం జన్మించాలి, ఎక్కడ మనం పెంచబడాలి. ఆల్ దీస్ మైన్యూట్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ బై గాడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మోషే ఆ విధంగా అమరాము యాకోబేతు దంపతులకు జన్మించిన తర్వాత ఆయన ఫరో కుమార్తె కుమారుడిగా 40 సంవత్సరాలు అంతఃపురములో ఎదిగిన పిమ్మట ఆ కాలంలో ఆ సమయంలో తను చాలా త్వరితగతిన ఉద్రేకపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ఎమోషనల్, టూ క్విక్. హీ టుక్ థింగ్స్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్. పరిస్థితులను తన చేతిలోకి తీసుకొని విత్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్, తన ఖండబలం చేత, తన సొంత జ్ఞానముతో, తనకున్నటువంటి విద్యాబుద్ధులను బట్టి సకల విద్యల్లో ప్రవీణుడని దేవుని యొక్క వాక్యం మోషే గురించి తెలియజేస్తా ఉంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ హీ థాట్ ప్రాబబ్లీ హీ వాస్ ద సేవియర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ హీబ్రూస్ ఇన్ డెలివరింగ్ దెమ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్ బాండేజ్. ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని విడిపించడంలో తనే రక్షకునిగా భావించాడు. ఆ సమయంలో తను చేయాలనుకున్నాడు, సాధించాలనుకున్నాడు. కానీ వైఫల్యం, ఓటమి ఎదురు చూచాడు. He faced such a bitter failure, opposition. He had to run away. ఫరో అంతఃపురం నుండి వెలివేయబడ్డాడు, పారిపోవాల్సి వచ్చింది. మిద్యాన్ అరణ్యంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇన్ ఎ వెరీ డ్రమాటిక్ వే గాడ్ హ్యాస్ ఎన్కౌంటర్డ్ హిమ్. దేవుడు ఆయన్ని దర్శించాడు, సంధించాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాల కొరకు మోషేను దేవుడు సిద్ధపరచడం మనం చూస్తాం. We see the preparation of a leader in Moses' life. 3వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనం నుండి 4వ అధ్యాయం వరకు మోషేతో దేవుడు చేసినటువంటి సంభాషణ గురించి మనం చదువుతాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆ మండుచున్న పొద అనుభవంలో నుండి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు రావాలి, నువ్వు నాకు కావాలి, నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి, నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను దాదాపుగా 430 సంవత్సరాల చెరకు నువ్వు అంతం పలకాలి. It was not an easy task. When I was thinking about it, it was such a historical event. ఏంటది? Something that has been happening for about 430 years has to come to an end. దానికి ముగింపు పలకాలి. 430 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి ఒక బానిసత్వము, చెర, అణిచివేత, అది అంతం చేయబడాలి. థింక్ అబౌట్ ఇట్. An exploitation, oppression, suppression, corruption, everything that has been going on for about 430 years has to be ended. That has to come to an end. అది ఒక అంతానికి రావాలి. And you are the person. And you are the person whom I have chosen to make this happen. ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఇది. It's not an easy thing. Friends, please do understand, what God has kept in store for you and me are not ordinary things, extraordinary things, beyond our imagination, beyond our possibilities. మన ఊహకు కూడా అందనటువంటి విషయాలు ఇవన్నీ. But then remember, God is at work. God is at work in human history. మానవ చరిత్రలో కొన్ని శతాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి, జరగకూడనటువంటి కొన్ని అరాచకాలని అంతమొందించడానికి దేవుడి రోజున కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకొని, ప్రత్యేకపరచుకొని, వారి ద్వారా ఆయన కార్యాలు నెరవేర్చడానికి చూసేటువంటి సమయం, చేసేటువంటి సమయం. God has been looking for a time, and God has been looking for a person
through whom God can act, God can intervene in the human history and bring to an end such oppressions, such exploitations and everything else. Do you understand the mind of God? Do you understand what God has been thinking? దేవుడు చరిత్రలో, మానవ చరిత్రలో, మానవుల విషయంలో దేవుడు ఏమి చేయడానికి ఆలోచిస్తున్నాడో, ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడో అది కూడా నీ ద్వారా, through you. You are his chosen vessel and God wants to prepare you. Probably this message is for you. దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన నిన్ను ఒక విజయ పదములో నడిపించడానికి, through a journey of success. And whom has God chosen? A person who has failed, a person who has gone away. God is a person who has succumbed to his own emotional outbreak. చాలా ఉద్రేకపూరితమైనటువంటి, అనాలోచితంగా చేసినటువంటి కొన్ని కార్యాల్లో ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తిరిగి ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసే కార్యాలు. Now we see here how Moses has been under the preparation of God. దేవుని యొక్క సిద్ధపాటు. ఇక్కడ యాక్చువల్గా ఈ భాగానికి మనం చెప్పాలంటే God's counseling to Moses. God started counseling him. ఎందుకంటే మోషేను పిలిచినప్పుడు, బాబు నువ్వు వెళ్ళాలి, ఫరో యొద్దకు వెళ్ళాలి. మోషే అన్నాడు, ప్రభా నేనా మీ గోయింగ్ బ్యాక్ టు ఫారో? దట్ వాస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెయిల్డ్. దట్ వాస్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ ఐ ran away. And I cannot face him again. And I cannot go to the same place again. అదే స్థలానికి నేను వెళ్ళలేను, అదే వ్యక్తిని నేను కలవలేను, చూడలేను, ఆయన ముందు నేను నిలబడలేను. ఎందుకంటే అదే వ్యక్తి నుండి, అదే స్థలం నుండి ఒక అవమానంతో నేను బయటకు వచ్చాను, ఒక ఓడిపోయిన వ్యక్తిగా బయటకు వచ్చాను. ఇప్పుడు నేను మరలా ఎలా వెళ్ళాలి అక్కడికి? ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి? God was counseling. God started counseling Moses. No, Moses, no, not that way. మోషేను దేవుడు ఎంతో సహనంతో ఒక చిన్న పిల్లవాడిని దగ్గరికి తీసుకొని నచ్చ చెప్పినట్లుగా ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నాడు. చాలా సాకులు మోషే ఇవ్వడం ప్రారంభించాడు. మోసెస్ స్టార్టెడ్ గివింగ్ సో మెనీ ఎక్స్క్యూజెస్. ఒక భక్తుడు చాలా చక్కగా, థియోడర్ ఎప్ అనేటువంటి దైవజనుడు, చక్కని బైబుల్ బోధకుడు, దీవెనకరమైనటువంటి దేవుని సందేశాలు ఇచ్చేటువంటి దైవజనుడు థియోడర్ ఎప్ గారు మాట్లాడుతూ ఈ అధ్యయనాన్ని, ఈ స్టడీని గురించి చెప్తూ, మోషే అట 7 రకములైనటువంటి సాకులు దేవుడికి చెప్పాడట. మోషేని దేవుడు పిలిచి, నువ్వు వెళ్ళాలి ఫరో దగ్గరకు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపించాలి, ఈ పనిలో నీవు ఒక బృహత్తరమైనటువంటి పాత్ర పోషించాలి. యు ఆర్ మై చూజన్ వెజల్ ఇన్ దిస్ గ్రేట్ రిడెంప్టివ్ యాక్టివిటీ అని దేవుడు చెప్తే, దానికి మోసెస్ వాజ్ రెస్పాండింగ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. అంతకుముందేమో చాలా ఉద్రేకపూరితమైనటువంటి, వేగంతో కూడుకున్నటువంటి, టూ క్విక్ అండ్ టూ ఎమోషనల్. ఇప్పుడు హీ బికేమ్ టూ స్లో అండ్ హీ బికేమ్ వెరీ టూ రిలక్టెడ్. సాకులు వెనక తీయడానికి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన విధానంలో ఉన్నాడు. లుక్ ఎట్ ది ఎక్స్క్యూజెస్ దట్ మోసెస్ వాజ్ ట్రైయింగ్ టు గివ్. దేవునికి మోషే చెప్తున్న సాకులు చూడండి. He said, he was talking about lack of capability. I am not capable enough. Lack of message. I don't have any message. And lack of authority. I am not a person in authority. I have no authority at all whatsoever. నాకు అధికారం లేదు. Lack of eloquence. నేను మాట్లాడలేను, మాట నేర్పని కాదు. Lack of fitness. నేను యోగ్యుడు కాదు, ఐఎమ్ నాట్ ఫిట్ ఎనఫ్, నాకు ఆ యోగ్యత లేదు. ల్యాక్ ఆఫ్ ప్రీవియస్ సక్సెస్. గత విజయాలు లేవు నాకు. ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మై ఎర్లియర్ జర్నీ, ఇన్ మై ప్రీవియస్ జర్నీ. వాట్ ఆల్ ఐ హ్యాడ్ వాజ్ ఫెయిల్యూర్స్. నా గత జీవితాన్ని నేను చూసుకుంటే
గత విజయాలు కాదు కదా, గత అపజయాలు నాకున్నాయి. I can tell you about my failures, how and when I have failed, miserably I have failed. Lack of previous success. And not only that, lack of previous acceptance. People did not accept me. నన్ను ప్రజలు అంగీకరించలేదు. సమర్థత లోపం, సందేశ లోపం, అధికార లోపం, వాక్చాతుర్య లోపం, యోగ్యత లోపం, గత విజయాల లోపం, గత అంగీకార లోపం. ఇన్ని లోపాలు దేవునికి మోషే చెప్తా ఉన్నాడు. ప్రాబబ్లీ మోసెస్ వాజ్ రైట్ ఇన్ సేయింగ్ ఆల్ దిస్. బహుశా మోషే వాస్తవమే చెప్పాడేమో. మోషే అలా చెప్పడం, అలా మాట్లాడడం తప్పు కాదేమో. ఎందుకు ఇలా అంటున్నాం? వై డు వి సే దట్? True friends, when Moses was looking at himself, his own self, తన వైపు తను చూసుకున్నప్పుడు, తన గతాన్ని తను చూచినప్పుడు మోషేకి ఇవే కనిపిస్తా ఉన్నాయి. గతంలో నేను ఓడిపోయాను కదా, గతంలో నన్ను ఎవరు అంగీకరించలేదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే హౌ వుడ్ దే యాక్సెప్ట్ మీ? హీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, పీపుల్స్ యాక్సెప్టెన్స్. ప్రజలు అంగీకరించాలి కదా. నేను గతంలో ఓడిపోయాను కదా, అపజయాలు పాలయ్యాను కదా నేను. ఇప్పుడు నేను ముందుకు ఎలా వెళ్ళాలి? ముందుకు వెళ్ళి ఏం సాధించాలి? ఏమి సాధించగలను? యాక్చువల్గా ఆయన సకల విద్యాపూర్ణుడు, సకల విద్యలు యందు పరిపూర్ణుడు. ఆయన అంటున్నాడు, నాకు మాట్లాడడం రాదు, నేను మాట నేర్పని కాదు. ఐ వాజ్ నాట్ ఎలోక్వెంట్ ఇన్ మై స్పీచ్. దట్ వాస్ again the mental status of Moses at that point of time. ఆ సమయంలో మోషే యొక్క మానసిక స్థితి అలా ఉండిందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. తన వైపు తను చూసుకున్నప్పుడు తనకు అవి అన్ని కనిపిస్తాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. That's why I said probably Moses was right in saying that when he looked at his own self. My brother and my sister, probably you could be in that situation at this point of time. ఈ సమయంలో, ఈ సందేశం వింటున్న ఈ సమయంలో కూడా బహుశా నీ మనసులో, నీ మదిలో, నీ ఆలోచనల్లో ఇవే మిదులుతూ ఉన్నాయేమో. నా వైపు చూసుకుంటే నాకేం కనిపిస్తుంది? నాకు అధికారం ఉందా? డూ ఐ హ్యావ్ అథారిటీ? కెన్ ఐ ఎక్సర్సైజ్ అథారిటీ ఓవర్ ఎనీబడి? ఎవరి మీద ఉన్న అధికారం చలాయించడానికి నాకేమైనా అధికారం ఉందా? డూ ఐ హ్యావ్ ఎనీ డిజిగ్నేషన్, ఎనీ టైటిల్, ఎనీ పొజిషన్? నో, ఐ డోంట్ హ్యావ్. Then how will I go? నేను ముందుకు ఎలా వెళ్ళాలి? Am I capable? Am I fit enough? నాకు యోగ్యత ఉందా? సామర్థ్యత ఉందా? నా వైపు చూసుకుంటే నాకు కనబడడం లేదే. నేను సమర్థుడిగా, యోగ్యుడిగా, అంగీకార యోగ్యంగా నా వైపు నేను చూసుకున్నప్పుడు నాకు కనిపించడం లేదే. మేబీ యూఆర్ రైట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ లిసన్ టు వాట్ గాడ్స్ వర్డ్ స్పీక్స్ టు us. దేవుని యొక్క వాక్యం, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా సజీవమైనటువంటి తన యొక్క మాటల ద్వారా ఈ రోజున నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో దయచేసి నువ్వు వినాలని నేను నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ టు ప్లీజ్ బీ ఓపెన్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ కెన్ డూ వండర్స్. మోషేని దేవుడు ఆ విధంగా చక్కగా సిద్ధపరచడం అనేటువంటి చూస్తా ఉన్నాం. అదంతా అయిన తర్వాత చివరికి మోషే చెప్పినటువంటి సాకులకు దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. దేవుడు మోషే మీద కోపపడెను అనేటువంటి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 14వ వచనంలో కోపపడ్డాడు. గాడ్ వాజ్ డిస్ప్లీస్డ్. కొన్నిసార్లు మనం చెప్పేటువంటి సాకులు కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తాయి. దేవునికి కోపం వచ్చిందని అంటే ఇట్స్ నాట్ ద wrath ఆఫ్ గాడ్ on us or against us or over us, but God was displeased. Sometimes it happens. కొన్నిసార్లు ఆ too many excuses ఇస్తా ఉన్నప్పుడు, too much of self evaluation, self assessment జరుగుతూ ఉన్నప్పుడు, ఆ నెగిటివిటీ మనలో అలాంటిది ఎక్కువ అవుతా ఉన్నప్పుడు సమ్టైమ్స్ దేవుడు మన విషయంలో కూడా, నీ విషయంలో, నా విషయంలో కూడా ఆ విధంగా అసంతృప్తి చెందుతాడేమో. దేవుడు కోపడ్డాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, మోషే నీవు
యూ నీడ్ టు గో ఫార్వర్డ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై ప్రెసెన్స్. నేను నీకు తోడై ఉంటాను. దట్ వాస్ ద ప్రామిస్ విత్ విచ్ గాడ్ హ్యాస్ స్ట్రెంగ్థెన్డ్ మోసెస్. దట్ వాస్ హౌ గాడ్ వాస్ ప్రిపేరింగ్ హిస్ చోజన్ లీడర్ మోసెస్. ఇది చాలా వాస్తవం. దేవుడి యొక్క వాక్యం మనం గమనిస్తే అనేక మంది వ్యక్తుల విషయంలో ఆల్మోస్ట్ స్క్రిప్చర్ అంతా కూడా 66 పుస్తకాలు మనం ధ్యానం చేసినప్పుడు టైమ్ అండ్ అగైన్ అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో కూడా వెళ్తాను. మోషేతో దేవుడు పలుకుతూ ఉన్నాడు, యెహోషువతో దేవుడు పలికాడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు ముందుకు వెళ్ళాలి. తన శిష్యులైనటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో వారిని విడిచిపెట్టి ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి సమయంలో కూడా ప్రభువారు చెప్పిన మాట అదే, మై ప్రెజెన్స్ షల్ గో విత్ థీ, నా సన్నిధి మీతో కూడా ఉండును గాక, నేను మీతో కూడా ఉంటాను. సో ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆర్ ద గ్రేటెస్ట్ రిసోర్స్, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదము, దీవెన, బలము, వనరులు. Sometimes we look at or we look for materialistic blessings, materialistic strength or human resources. వాళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది, ధనం ఉంటే బాగుంటుంది, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా అవసరమే, ఇవన్నీ కూడా మంచిదే. కాకపోతే వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది నీవు నేను జీవితంలో ముందుకు వెళ్ళడానికి, దేవుని ఉద్దేశాలు మన జీవితాల ద్వారా నెరవేర్చడానికి మనకు అవసరమైంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆ మిగిలినవన్నీ కూడా వస్తాయి, అవి లేకపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్. సో మోషేని దేవుడు కౌన్సిల్ చేసే విధానంలో, బలపరిచేటువంటి విధానంలో, ఆలోచన చెప్పే విధానంలో, లేవనెత్తేటువంటి విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు ఇచ్చాడు, ఆయన సజీవమైనటువంటి మాటలతో బలపరిచాడు. హిజ్ లివింగ్ వర్డ్, దేవుని యొక్క వాక్యం. అందుకనే నీవు నేను మన జీవితంలో దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి we need to expose ourselves to the listening and reading of God's word. Exposition of God's word. It is God's word that strengthens us, and it is the presence of God that strengthens us. The presence of God is our resource. మన జీవితాల్లో మనకు అవసరమైనటువంటి వనరులు దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మనతో ఉండగా, దేవుడు నీ చేయి పట్టుకొని నేను నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు, నేను నీకు తోడై ఉందును, నేను నీతో ఉంటాను, కాగా మోషే రమ్ము, నేను నేను ఫరో యొద్దకు పంపిస్తాను. ఒకవైపు మన ముందున్నటువంటి కార్యం ఏమో చూస్తే ఇట్ వాజ్ హ్యూజ్, జైజాంటిక్ టాస్క్. ఇంకొక వైపు మనకున్నటువంటి రిసోర్స్ చూస్తే దేవుడు తన యొక్క సన్నిధి, మన వైపు చూసుకుంటే మన బలహీనతలు. ఈ మూడు విషయాలు దయచేసి గమనించండి. లుక్ ఎట్ ద టాస్క్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ, which is huge, which is quite big enough, and when you look at your own self, you look quite inadequate, quite weak, and when you look at God, you will get all the needed strength. ముందు చూసినప్పుడు, నువ్వు చేయవలసిన పనులు చూసినప్పుడు, నీ బాధ్యతలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ ముందున్న పనులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సాధ్యం కాదు, చేయలేనంత ఉంది. ఇంత పెద్ద పని చేయాలా, ఇంత పెద్ద బాధ్యత నేను ఒక్కదాన్ని నెరవేర్చాలా, చాలా పెద్దదిగా కనిపిస్తా ఉంది. 430 సంవత్సరాల యొక్క బానిసత్వం అంతం చేయడము, దేవుని ప్రజలైనటువంటి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించడము, కానాలు తీసుకుని వెళ్ళడము సామాన్యమైనటువంటి పని కానే కాదు. టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఈస్ సర్టన్లీ క్వైట్ బిగ్ ఇనఫ్, బిగ్గర్ దాన్ అస్, bigger than you and me. I don't know what kind of tasks you have in your life. నీ జీవితంలో నీ ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో, నువ్వు ఎత్తలేనంత నువ్వు తీసుకోలేనంత బరువులు ఎన్ని ఉన్నాయో నీ ఎదురుగా. కొన్నిసార్లు క్లోజ్డ్ డోర్స్, మూయబడిన ద్వారాలు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు.
problems and challenges could be big enough. Let them be there. Let them be there. ఉండనివ్వండి. మన వైపు చూసుకుంటే బలహీనతలు ఉన్నాయి. దట్ ఈస్ అవర్ పాస్ట్. అది మన గతం. బట్ నౌ అవర్ కాన్సన్ట్రేషన్. God is trying to divert the attention and concentration of Moses to God himself. మోషే, నువ్వు ఎదురుగా ఉన్నటువంటి పని భారాన్ని గురించి పెద్దగా ఆలోచన చేయొద్దు. నీ గత అపజయాల గురించి పెద్దగా ఆలోచన చేయొద్దు. సర్వశక్తుడైనటువంటి, సకల సృష్టికర్త అయినటువంటి, సకల సమృద్ధి కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడడం నేర్చుకోవాలి. దట్ ఈస్ హౌ మోసెస్ ప్రిపరేషన్ బిగాన్. మోసెస్ న్యూ లైఫ్ బిగాన్. ఆ విధంగా మోషే యొక్క జీవితం ప్రారంభించబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఫైనల్లీ మోసెస్ వాస్ కన్విన్స్డ్. మోసెస్ హ్యాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. సరే ప్రభా, మీరు చెప్పినట్లు చేస్తాను అని ఆ సమయంలో మోషేకి దేవుడు అహరోను అనేటువంటి ఇంకో సహాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మోషే ఈ విధంగా మాట్లాడిన తర్వాత దేవుడు ఒక విధంగా విసిగిపోయాడని చెప్పాలి. సరే, నువ్వు ఇన్ని చెప్తున్నావు కాబట్టి ఐ గివ్ యూ ఎ సపోర్ట్ సిస్టమ్. నీకు ఒక సపోర్ట్ సిస్టమ్ నేను ప్రొవైడ్ చేస్తాను. అదేంటంటే యువర్ ఓన్ బ్రదర్ ఆరన్. అహరోను నీకు సహాయకుడుగా ఉంటాడు. టేక్ హిమ్ అలాంగ్ విత్ యూ. ఆ దేవుడు అది ఇవ్వడం అది మనం చూస్తాం. కొన్నిసార్లు దేవుడు అలాంటి సహాయాలు అనుగ్రహిస్తాడు. వాస్తవానికి అహరోను ఈ ప్రణాళికలో భాగంగా ఉండాలా లేదా అనేటువంటి వాక్యంలో మనకి స్పష్టంగా లేదు. వీఆర్ నాట్ వెరీ ష్యూర్ వెదర్ ఆరన్ వాస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ మోసెస్ టూ మెనీ ఎక్స్క్యూజెస్. మోషే ఇచ్చినటువంటి ఇన్ని సాకులను బట్టి ఒకవేళ అహరోను ఈ పిక్చర్లోనికి రావాల్సి వచ్చిందేమో. ఇది కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కానీ అహరోన్ని దేవుడు ఇవ్వడం మనం ఇక్కడ గమనిస్తాం. ఆ విధంగా అహరోను సహాయంతో అహరోను తీసుకొని ముందుకు వెళ్ళడం మనం గమనిస్తున్నాం. 5వ అధ్యాయం ప్రారంభం నుండి మోషే అహరోను ఇద్దరు వెళ్ళి ఫరో దగ్గరికి వచ్చారు. ఇక్కడ వారి పనిని ప్రారంభించడం మనం చూస్తాం. మోషే అహరోను ఫరో యొద్దకు వచ్చి వారు చెప్తున్న మాటలు వినండి. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతాము. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. This was the first reaction with which Moses has faced. Moses had to face this reaction from Pharaoh. ఫరో దగ్గరికి వెళ్ళి తను మొదటిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ. మోషే జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం గమనిస్తాం. It was not an easy way of doing things. It was not a bed of roses. చాలా సానుకూలంగా చాలా చక్కగా వెళ్ళినటువంటి మార్గం కాదు. నాయకత్వం అనేటువంటిది, పరిచర్య అనేటువంటిది చాలా సానుకూలంగానే ఉండేది. దేవుని తరపున పనిచేస్తూ ఉంటావో అప్పుడు అవన్నీ సానుకూలంగా ఉంటాయనుకోవడానికి వీల్లేదు. ఇక మనం చూస్తూ ఉన్నాము ఫారోస్ ఫియర్స్ రియాక్షన్. ఆయన అంటున్నాడు చాలా కోపంగా, యెహోవా ఎవడు? ఆయన మాట ఎందుకు వినాలి? నేను ఎందుకు పోనేవాడు? అంతేకాదు, నేను 4వ వచనం మనం చదువుతాను. ప్రజలను పోనివ్వకపోగా ఫరో చేసిన పని ఏమిటనంటే వారి పనిని భారభరితంగా చేశాడు. హీ ఇంక్రీజ్ దేర్ లేబర్, దేర్ పెయిన్, దేర్ సఫరింగ్. అంతకుముందు నీడెడ్ రిసోర్సెస్ రా స్టఫ్ వారికి ఇచ్చి అందులోంచి వారు ఇటుకలు తయారు చేయవలసి ఉండేది. ఇప్పుడు 4వ వచనం మనం చూస్తా ఉన్నాము. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుతున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనను. 7వ వచనం, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రం తక్కువ చేయవద్దు. We see 2 things here. మొదటిగా 2వ వచనంలో
దేవుణ్ణి దూషించడము, యెహోవా ఎవడు అని తిరస్కారపూర్వకంగా మాట్లాడడము ఫరో చేశాడు. ఇక రెండవదిగా మోషే మీద ఒక నింద మోపుతూ ఉన్నాడు. మీరు ఈ ప్రజలు పని చేయకుండా వాళ్ళ పనికి ఆటంకపరచడానికి మీరు వచ్చారు. హీ వాజ్ బ్లేమింగ్ హిమ్, హీ వాజ్ కాలింగ్ హిమ్ ఎ లయర్. ఒక అబద్ధికునిగా మోషేని ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మూడవది వారి పని భారాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. అహరోను దేవుణ్ణి తిరస్కరించడము, దేవుణ్ణి అవమానపూర్వకంగా ఇన్సల్టింగ్గా మాట్లాడడము, మోషే మీద ఒక నిందారోపణ చేయడము, పనిని ఆటంకపరచడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఏ కైండ్ ఆఫ్ పర్సనల్ అటాక్. మూడవది వారి పనిని ఇంకా కఠినతరం చేయడం. దయచేసి ఒక నిమిషం ఆలోచన చేద్దాం. మోషే తన పనిని, దేవుని పనిని చేయడానికి వెళ్ళి ఫరో ముందు నిలబడినప్పుడు, దేవుని తరపున సర్వశక్తుడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి సార్వభౌమ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, వాస్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఎక్స్పెక్టెడ్, యాక్సెప్టబుల్? ఐ డోంట్ నో. సమ్ టైమ్స్ ఒకటి మనం అనుకోవచ్చు, అదేంటి దేవుని సన్నిధిలో వెళ్ళాను కదా, దేవుని నామములో, దేవుని బలంలో, దేవుని శక్తితో వెళ్ళాను కదా, నేను వెళ్ళి చెప్పగానే మోషే వెంటనే ఫరో వెంటనే లోబడి, అవునా దేవుడు పంపించాడా, సో కాబట్టి వెళ్ళండి అనేటి స్పందన ఫరో నుంచి వస్తుంది. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, ప్లీజ్ వెయిట్ ఏ మినిట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్ హియర్. కొన్ని విషయాలు మనకు అర్థం చేసుకోవాలి. దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని పనిలో మనం నిమగ్నమైనప్పుడు, దేవుని యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళికలో నీవు నేను నిమగ్నమైనప్పుడు, వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఏమిటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇమీడియట్లీ జస్ట్ లైక్ దాట్. నువ్వు వెళ్ళావు కాబట్టి, నువ్వు మాట్లాడావు కాబట్టి, నువ్వు చెప్పావు కాబట్టి వెంటనే నువ్వు అనుకున్నట్లుగా అన్ని జరుగుతాయి అనేటువంటి ఆలోచన పొరపాటు. ఎందుకంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుడు తన పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు, దేవుని పనికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఐ థింక్ నౌ వి గాట్ ద పాయింట్. సాతానుడు చాలా చురుకుగా ఈ లోకంలో పనిచేస్తా ఉన్నాడు. సాతానుడు మనకన్నీ కూడా అనుకూలంగా, సానుకూలంగా ఉండేలాగా, దట్ సార్ట్ ఆఫ్ కోఆపరేషన్ యు అండ్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్. అఫ్ కోర్స్ దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడని చెప్పాడు. కాకపోతే దిస్ ఆస్పెక్ట్ ఆల్సో వీ నీడ్ టు బేర్ ఇన్ మైండ్. దట్ somebody who is very actively working against the purposes of God. దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సాతానుడు చాలా చురుగ్గా ఈ లోకంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, అంటే వన్ బై వన్ ఏ విధంగా మోషే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో మనకు గమనిస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు 15వ వచనం మనం చూసినప్పుడు, 5వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనంలో, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరు ఎందుకు ఇట్లా జరిగించుతున్నారు? తమ దాసులకు గడ్డినీయరు, అయితే ఇటుకలు చేయడం మాతో చెప్పుచున్నారు, చిత్తగించుము. వారు తమ దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదం తమ ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అలాగే 20వ వచనం చదువుతాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 20వ వచనం. వారు అంటే ఇశ్రాయేలు నాయకులు, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొన్నట్టుకు దారిలో నిలిచిన మోషే అహరోనులను కలుసుకొని, ఇది జాగ్రత్తగా వినండి, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా. Did you listen? అక్కడ మొదటి 7 వచనాల్లో, 5వ అధ్యాయం నిర్గమకాండం మొదటి 7 వచనాల్లో ఫరో యొక్క ప్రతిస్పందన మనం చూస్తాం. హౌ ఫారో రెస్పాండెడ్ నెగటివ్లీ టువర్డ్స్ మోసెస్ అండ్ హిస్ ప్లాన్స్ అండ్ హిస్ పర్పసెస్ అండ్ హిస్ ప్రపోజల్స్. మోషే ఏవైతే చెప్పాడు దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏ విధంగా ఫరో మాట్లాడాడో చూసాము.
యాక్చువల్ నిజంగా అక్కడ ఒక విధంగా ఆలోచన చేస్తే అలా జరిగినప్పుడు అంటే దేవుణ్ణి తిరస్కరించడము, దేవుని అవమానపరిచినట్టుగా మాట్లాడటము, తనని వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయడము, అలాగే తన ప్రజలను ఇంకా ఎక్కువగా శ్రమకు గురి చేయడము, వాళ్ళకి భారభరితంగా వాళ్ళు పని చేయడం చూస్తే తప్పనిసరిగా మోషే అక్కడ ఖచ్చితంగా ఒకలాంటి నిరుత్సాహానికి గురై ఉంటాడు. ఎందుకంటే వాట్స్ హ్యాపెనింగ్, నేను వచ్చి వీళ్ళేదో విడిపించాలి, వీళ్ళ మేలు కొరకు, వీళ్ళ క్షేమం కొరకు నేను వచ్చాను అనుకుంటే, నేను రావడం ద్వారా, నేను ఈ మాటలు చెప్పడం ద్వారా ఫరో ఇంకా వాళ్ళ కష్టాన్ని ఎక్కువ చేశాడు. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది? ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ బ్లెస్సింగ్ ఐ బికేమ్ ఎ బర్డన్. అలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఫర్గెట్ అబౌట్ హిస్ పర్సనల్ అటాక్స్, ఆ పర్సనల్ ఇన్సల్ట్. నన్ను వ్యక్తిగతంగా మీరు దూషిస్తే అది కూడా బాధాకరమే, ఖచ్చితంగా అది హృదయాన్ని గాయపరిచేటువంటి విషయమే. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు ఇశ్రాయేలు నాయకులు 15వ వచనం మనం గమనిస్తాము, వారు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ విషయం ఏంటంటే నిజానికి మోషే అహరోనులు ఇశ్రాయేలుకు ప్రతినిధులుగా ఉన్నారు. They were the representatives on behalf of Israelites. In other words, they need to first come to Moses and Aaron. మోషే అహరోనులతో వాళ్ళు రావాలి. వారి సమస్యను వీరు ప్రతినిధులుగా ఉన్నటువంటి దేవుని చేత ప్రతినిధులుగా నియమించబడినటువంటి మోషే అహరోనుల యొద్దకు వచ్చి వారి సమస్యను చెప్పాలి. కానీ ఇశ్రాయేల్ నాయకులు ఏం చేస్తారో గమనించారా? వీరిని ప్రక్కన పెట్టి వాళ్ళు కీపింగ్ దెమ్ అసైడ్, బైపాసింగ్ దెమ్, దే వెంట్ స్ట్రైట్ టు ఫారో. That was also a situation here. On top of that, వీరిని ప్రక్కన పెట్టి ఫరో దగ్గరికి వెళ్ళడం ఒక విషయం అయితే, ఇంకా అంతకంటే విషయం ఏంటంటే మోషే అహరోనులు ఎదురు పడగానే వాళ్ళు అంటున్న మాటలు చూడండి. వాళ్ళు అంటున్నారు, దేవుడు మీకు న్యాయం తీర్చును గాక, మీరు మమ్మలను ఫరో ఖడ్గానికి అప్పగించారు. పియర్సింగ్ వర్డ్స్. మోషే హృదయము, మోషే మనస్సు ఎంత గాయపరచబడి ఉంటుందో, ఎంత మోషే మనసులో నొచ్చుకున్నాడో ఈ మాటలకి మనం అర్థం చేసుకోవచ్చు. అయ్యో నేను మీ మేలు కొరకు వచ్చాను, మీరు 430 సంవత్సరాలుగా బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉంటే మిమ్మల్ని విడిపించడానికి, మీ విడుదల కొరకై దేవుని చేత పంపబడిన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని ఫరో చేతికి, ఫరో ఖడ్గానికి అప్పగించడానికి వచ్చానా? వై డూ యూ థింక్ లైక్ దాట్? వై డోంట్ యూ అండర్స్టాండ్? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను మీ క్షేమం కొరకు కదా నేను వచ్చాను, మీకు మేలు చేయడానికి కదా నేను వచ్చాను. ఫరో చేత తిరస్కరింపబడటము, ఫరో తిరస్కారానికి మోషే గురవటము ఒక బాధాకరమైన విషయం అయితే, ఇంకొక వైపు నుండి తన సొంత ప్రజలైనటువంటి, తన రక్త సంబంధికులైనటువంటి ఇశ్రాయేలు చేత తిరస్కరింపబడడం, ఇశ్రాయేలు చేత దూషింపబడడం, ఇశ్రాయేలు చేత నెట్టివేయబడడం, వారి యొక్క తిరస్కారానికి గురి కావడం ఇంకా ఎక్కువ బాధాకరం. Facing the rejection by a Gentile king like Pharaoh and facing a rejection from his own people. Rejection is always very painful. Tiraskaram chala badakaram. When you are rejected by a person, when you face rejection, నీవు తిరస్కారానికి గురైనప్పుడు, నీవు తిరస్కరింపబడినప్పుడు ఆ బాధ, ఆ హృదయ వేదన, ఇక్కడ మోషే అలాంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో బయట వారి చేత, వెలుపటి వారి చేత తిరస్కరింపబడ్డం, నెట్టివేయబడ్డం, అంత మాత్రమే కాదు, సొంత వారి చేత, సొంత వారు స్వకీయులు అని అనుకున్న వారి చేత తిరస్కరింపబడ్డం, నెట్టివేయబడ్డం, అసహించుకోబడ్డం ఎంత బాధాకరమో. But I want to tell you one more thing here. You are not alone who would face or who is going through this kind of situation. I'll give you another example. ఇంకొక మాటను చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన జీవితంలో
పొందినటువంటి అనుభవాలు మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు వారు ఆయన అంగీకరించలేదు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. He was in the world did not recognize him. He came to his own people did not accept him. This is the kind of rejection that our Lord Jesus Christ had gone through. తిరస్కారము ఎంత బాధాకరమో, తిరస్కరింపబడుట, నెట్టివేయబడుట ఎంత బాధాకరమో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుగుతారు. ఆయన అలాంటి అనుభవం గుండా వెళ్ళారు. ఆ అనుభవం గుండా వెళ్తున్నటువంటి ప్రభు, అలాంటి అనుభవం గుండా వెళ్తున్నటువంటి నిన్ను నన్ను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. దట్స్ వై వీ హ్యావ్ ఎంటైటిల్డ్ దిస్ మెసేజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ లీడర్. ఒక నాయకుడి జీవితంలో, ఒక నాయకుడు సిద్ధపరచబడ్డంలో ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఉంటాయి. మన ప్రభువే తిరస్కారానికి గురైతే నీవు నేనెంత? నిన్ను నన్ను మనుషులు తిరస్కరించినప్పుడు, when people reject us, when people shut the doors on our face, please be prepared for such an eventuality in your life and in your ministry. మీ జీవితంలో, మీ పరిచర్యలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి అన్నటువంటి విషయము దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది, మనం సిద్ధపరుస్తూ ఉంది. అలాంటి సమయంలో బలంగా ఉండడానికి దేవుని యొక్క వాక్యం మనకు సహాయం చేస్తుంది. దయచేసి 22వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం నిర్గమకాండం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభా, నీవేళ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతని జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. బిఫోర్ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్, I would like to emphasize on the first thing that Moses did. మోషే మాటలు కొంత వేరుగా ఉన్నాయి, కానీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మోషే ఫరో యొద్ద నుండి తిరస్కారాన్ని నొందినప్పుడు, తన స్వకీయుల నుండి, రక్త సంబంధికుల నుండి తిరస్కారానికి గురైనప్పుడు, you know what he did and where he went? ఆయన ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? బైబిల్ ఏమి సెలవిస్తా ఉంది? మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, మోసెస్ వెంట్ బ్యాక్ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ వాట్ యు అండ్ ఐ నీడ్ టు డూ. దిస్ ఈజ్ వాట్ యు అండ్ ఐ నీడ్ టు లెర్న్. రిజెక్షన్ ఈజ్ కామన్. రిజెక్షన్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పెక్టెడ్. తిరస్కారం అనేటువంటిది, నిన్ను మనుషులు అంగీకరించకపోవడం అనేటువంటిది, నీ ముఖం మీదనే వాళ్ళు తలుపులు వేసేయడం అన్నటువంటిది, నీ మీద నిందారోపణ చేయడం అనేటువంటిది, నీకు పేర్లు పెట్టడము, నిన్ను అబద్ధికుడు అనడము, నిన్ను దూషించడము, నీ మీద నిందలు వేయడము, లేనివి చెప్పడము, నీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, ఇవన్నీ జరిగినప్పుడు బయట వారి చేత, వెలపటి వారి చేత, లోపల వారి చేత, సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళ చేత కూడా, there is a place and there is a person where you can run. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్లీజ్ లెట్ us learn to come back to God. That's where we find our safety and that's where we find our strength and even our comfort. క్షేమము, భద్రత, బలము మనం పొందేది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో. హన్నా విషయం నాకు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. హన్నా తనకు కుమారులు, బిడ్డలు, సంతానము లేని కారణం చేత తన వైరియగు పెనిన్నా చేత విసిగించబడుతూ ఉన్నప్పుడు, పెనిన్నా ప్రతిసారి టైం అండ్ అగైన్ హన్నాను విసిగిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, బాధ పెడతా ఉంది. అక్కడ వాక్యం మనం గమనిస్తాము.
సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో. హన్నా చేసిన పని ఏమిటంటే పెనిన్నాని తిరిగి విసిగించలేదు, పెనిన్నాతో తిరిగి మాట్లాడలేదు, పెనిన్నాతో వాదం పెట్టుకోలేదు. The best thing that Hannah did was going into the presence of God and pouring out her heart and shedding tears in the presence of God. హన్నా తన దేవుని సన్నిధికి వెళ్ళి తన దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు చెంత చేరి అక్కడ కన్నీళ్లు విడవడం మొదలుపెట్టింది. That's where she poured out her heart. And this is again true in the case of Mary. Mary was always found at the feet of the Lord Jesus Christ. In every situation, తన సహోదరుడు చనిపోయినప్పుడు, తనకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మరియ చేసిన పని ఏమిటంటే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఉండడం. మరియ గురించి 3 సార్లు యోహాను సువార్తలో ఆమె ప్రస్తావన చూస్తాం. 3 సార్లు ఆమె ప్రస్తావించబడింది. బట్ ఆల్ ద 3 times she was found at the feet of the Lord Jesus Christ. ప్రతిసారి కూడా మరియను యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర చూస్తాం మనం. My dear brother and my dear sister, may you and I learn this principle of coming back to God, running back to God and falling on His feet and pouring out our heart, shedding our tears. మన హృదయాలు వెళ్ళబుచ్చుకోవడం, మన హృదయాల వేదన అంతా కూడా unemptying our burdens, unemptying our worries is at the feet of the Lord. ప్రభు పాదాల చెంతనే. మోషే ఈ ప్రిన్సిపల్ నేర్చుకున్నాడు. మోసెస్ అండర్స్టాండ్. ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్సో షేరింగ్ హిస్ పెయిన్. ఆయన అంటా ఉన్నాడు, ప్రభువా యెహోవా, నువ్వెందుకు ఇలాగా ఈ ప్రజలకు ఇలా జరుగుతూ ఉంది, అసలు నన్ను ఎందుకు పంపించావు, నన్ను ఎలా పంపితివి, నేను వచ్చినప్పటి నుండి ఫరో వీళ్ళకి కీడే చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ మాటలు చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో దేవుడు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందుకు యెహోవా, నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నువ్వు నిశ్చయంగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలోని వారిని తోలివేయనని మోషే తనను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆఫ్ గాడ్, అమేజింగ్ వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంతో అద్భుతంగా తన సేవైనటువంటి మోషేనికి సిద్ధపరుస్తున్నాడు. మోసెస్, ఐ నో దట్ యూ వుడ్ అండర్గో దిస్ కైండ్ ఆఫ్ పెయిన్. నీ హృదయం బద్దలవుతుందని నాకు విషయం తెలుసు, కానీ నువ్వు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఫరోకు నేను చేయబోతున్న దాన్ని నువ్వు నిశ్చయంగా చూచెదవు, బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తం చేతనే అతడు తన దేశం నుంచి వాటిని తోలివేయను. యూ విల్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆపరేషన్ ఎట్ వర్క్. దేవుడు తన బలమైనటువంటి చేతితో పని చేస్తాడు అని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ద టాస్క్ in which Moses was involved was not an ordinary task. నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, 430 సంవత్సరాల చెర, 430 సంవత్సరాల బానిసత్వం, 430 years of exploitation, 430 years of oppression, 430 years of slavery. అలాంటి మానవ చరిత్రలో ఒక గొప్ప పని అది. ఇట్ వాజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. అయితే మోషే ఇలాంటి ఒక బలమైనటువంటి శత్రువు యొక్క బలమైన కోటను ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ విత్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడు తన బలమైన హస్తంతో ఇశ్రాయేలు ప్రజలను ఈ 430 సంవత్సరాల చెర నుంచి విడుదల చేయడము, తన బలమైన హస్తంతో దేవుడు తీసుకుని వెళ్ళడము, తన బలమైన హస్తము చేతనే దేవుడు వీరిని నడిపించడము నీవు చూస్తావు. టేక్ కరేజ్, టేక్ స్ట్రెంగ్త్. దేవుడు తన మాటల చేత మరొకసారి మోషేను బలపరచడం మనం ఇప్పుడు గమనిస్తా ఉన్నాం. ఇట్ ఈస్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వాస్ స్ట్రెంథెనింగ్ మోసెస్. అండ్ అగైన్ మే ఐ రిమైండ్ ఆల్ ఆఫ్ us time and again in our lives, it is that word of God that sustains us,
దట్ స్ట్రెంగ్థెన్స్ us, దట్ మేక్స్ us కీప్ గోయింగ్ ఫార్వర్డ్. మన జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి అసాధ్యము అనుకున్నటువంటి కోటను జయించడానికి, వాటిని బ్రద్దలు చేయడానికి దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడాలి. దేవుని యొక్క సన్నిధి యొక్క బలముతో, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తుందనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా బలపరిచేటువంటి విధానాన్ని ఇక మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ భాగాన్ని మనం చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు కానీ వారిని కనుగొనలేక పోవుదువు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడని యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. గమనించారా? విన్నారా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విన్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తున్నానని చెప్తూ నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. ఐ టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ఐ విల్ లీడ్ యూ, గైడ్ యూ అండ్ టేక్ యూ ఇంటూ సచ్ ఎ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. నిన్ను ఒక జయంతో కూడినటువంటి జీవితంలోనికి, విజయాలతో కూడినటువంటి జీవితంలోనికి నేను నిన్ను నడిపించనై ఉన్నాను. నీకు విరోధంగా ఉన్నవారు, నీకు విరోధంగా మాట్లాడినటువంటి వారు, నీకు నష్టాన్ని కష్టాన్ని చేయడానికి తలపెట్టిన వారు, నువ్వు వారిని వెతుకుతూ కానీ వారిని కనపడరు, వాళ్ళు మాయమైపోతారు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. యెహోవా తన బలమైన హస్తముతో తన ప్రజలను విడిపిస్తాడు. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, when God is for us, who can be against us? When God's mighty hand is at work, who can stop that? ఎవరు ఆపగలరు? ఏ శక్తి ఆపగలదు? ఫరో ఆపగలడా? లేకపోతే తన ఇశ్రాయేలు నాయకులు ఆపగలరా? సాతాను ఆపగలడా? No one can stand against God. No one, absolutely no one. నేనే నీకు తోడై ఉండదు. భయపడకము, ఫియర్ నాట్. భయపడకము, దయచేసి ధైర్యం తెచ్చుకో. ఎందుకనంటే యెహోవానగు నేనే నీకు దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. Moshe had a different journey altogether from this point onwards. Moses had a different kind of journey from this point onwards. మోషేకి అర్థమైంది. దేవుడు ఎప్పుడైతే తన వాక్యం చేత, తన మాటల చేత, జీవగల మాటలతో బలపరిచాడో, మోసెస్ టుక్ ఇట్ ఇంటూ హిస్ హార్ట్. తీసుకున్నాడు, అంగీకరించాడు, నమ్మాడు, విశ్వసించాడు. ఇక మోషే తన జీవితంలో ముందుకు వెళ్ళడం మనం చూస్తాం. ఇక్కడ నుండి 12 సార్లు దేవుడు మోషేతో మాట్లాడాడు, ఆజ్ఞలించాడు. He commanded Moses 12 times. And you will be surprised to realize all 12 times Moses obeyed. All 12 times Moses just did as God said, according to God's word. దేవుడు ఏమి సెలవిచ్చాడు, దేవుడు ఏమి ఆజ్ఞాపించాడు, ఆ మాటల ప్రకారం మోషే చేయడము, మోషే దేవునికి విధేయత చూపడము మోషే నేర్చుకున్నాడు. ఒక చక్కని ఉదాహరణ మనం గమనిస్తాం. ఈ ప్లేగ్స్, దేవుడు ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు పంపించాడు. ఈ 10 తెగుళ్ళు కొంతమంది దైవజనులు, బైబిల్ పండితులు మనం సెలవిస్తారు, ఐగుప్తులో 10 దేవతల మీద
వాటికి సూచనగా వాటిని ఏ విధంగా దేవుడు క్రష్ చేస్తున్నాడో, దేవుడు ఏ విధంగా వాటిని పనిష్ చేస్తున్నాడో, వాటి మీద దేవుడు సర్వశక్తి మంతుడు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా నిరూపించుకుంటున్నాడో, దానికి సాదృశ్యంగా ఈ 10 తెగుళ్ళు 1 by 1 వచ్చాయనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. ఇన్ కరస్పాండెన్స్ విత్ ద ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ ఈజిప్ట్, గాడ్ పెర్ఫార్మ్డ్ 10 వండర్స్. 10 అద్భుతాలు, 10 ఆశ్చర్య కార్యాలు చేశాడు, 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి రప్పించాడు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఒక్క విషయం మనం ఇక్కడికి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తెగుళ్ళు ఎప్పుడైతే ఫరో మీదకి వస్తూ ఉన్నాయో, ఫరో వాజ్ షేకెన్. ఫారో started changing his heart. Not totally, of course, సంపూర్ణంగా మారలేదు, కొంచెం మారడం మొదలుపెట్టాడు. బట్ లెట్స్ లుక్ ఎట్ ఇట్. దాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం, నిర్గమకాండము 8వ అధ్యాయం 25వ వచనంలో ఫరో మోషేని పిలిపించి ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించని వారితో చెప్పగా, మీరు వెళ్ళి ఈ దేశంలో దేవునికి బలి అర్పించదని మోషేతో చెప్పగా, ఫరో కొంచెం కన్నాడు, పూర్తి కాదు. మనం అర్థం చేసుకోవాలి విషయాన్ని. పూర్తిగా మారలేదు, ఎందుకంటే ఆయన హృదయం ఇంకా కఠినంగానే ఉంది. కాకపోతే లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్, కొంత మార్పు ఫరోలకు వస్తుంది. కాకపోతే బట్ లుక్ ఎట్ వాట్ ఈ సెడ్. ఆయన ఏం చెప్పాడో, ఏమన్నాడో వినండి, జాగ్రత్త గమనించండి. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, దేవుని ఆరాధించండి, దేవుని పూజించండి, మీ దేవునికి బలి అర్పించండి. అది ఎక్కడా? దేవుని యొక్క వాక్యం మనం చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా గమనించాలి. అబ్జర్వేషన్, పరిశీలన. చాలాసార్లు ఒక పొరపాటు మనం చేస్తాం, చాలా మంది చేస్తాం. అదేంటనంటే దేవుని యొక్క వాక్యంలో ఏముందో అది మనకు కనపడదు, ఏది లేదో అక్కడ అది మనకు కనిపిస్తూ ఉంటాం. దట్ ఈస్ ది కామన్ మిస్టేక్ many times many of us do. We don't read, we don't see things properly. చాలా జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. లేనివి పెట్టద్దు, ఉన్న తీసేయద్దు. జాగ్రత్తగా, with open eyes and open mind and attentive spirit, we need to read God's word. We need to learn to read God's word. We need to train our eyes to see what is there and not to see what is not there. జాగ్రత్త. ఫరో అన్నాడు, మీరు వెళ్ళండి, మీ బలి అర్పించుకోండి మీ దేవుడికి. నో, ఆయన ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈ దేశములో 8వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఉంది ట్విస్ట్. ఏంటా ట్విస్ట్? ఫరో వెళ్ళమన్నట్టుగా అంటున్నాడు కానీ, పంపించినట్టుగా ఉన్నాడు కానీ, దట్ వాస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విల్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు వారిని విడిపించడం అనేటువంటిది, విడుదల చేయడం అనేటువంటిది ఎక్కడ? ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళాలి. ఐగుప్తు నుంచి బయటికి రావడము దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. ఐగుప్తులను ఉండి ఆరాధన చేయడం కాదు. ఫరో విడుదల ఇచ్చినట్టుగా ఇస్తూ ఉన్నాడు కానీ దట్స్ నాట్ ద టోటల్ డెలివరెన్స్. నేను ఎందుకు ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకురావడానికి ఆశపడుతున్నానంటే, కొన్నిసార్లు సాతాను మనతో చేసేటువంటి పన్నాగాలు, evil tactics of Satan. We need to be mindful and we need to be careful, extra careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎలా కనిపిస్తాయనంటే అవి సరైనట్టుగానే ఉంటాయి. ఒక ఎదుట సరైనగా కనబడి మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు దారితీయదు. అంటే ఇట్ లుక్స్ లిటిల్ ఆల్ రైట్, ఇట్ లుక్స్ లిటిల్ ఓకే, పర్వాలేదు కదా, కరెక్టే కదా, దేవునికే కదా మనం బలి అర్పించమంటున్నారు. నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని విధానంలో, దేవుని పద్ధతిలో, దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా 100%, 100% చేయడం ప్రాముఖ్యం. అని అంటే ఉద్దేశం ఏంటంటే, కొంత దేవుని మాట ప్రకారం చేసి ఇంకొంత మన సొంత ఆలోచన ప్రకారము అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చేయడానికి కాదు. That's what it is. Sometimes there will be such temptations, we will be misled. అవి దేవుని చిత్తం చేస్తున్నట్టుగా ఉంటాయి, దేవుని యొక్క వాక్య ప్రకారం చేస్తున్నట్టుగానే ఉంటుంది, బట్ నాట్ టోటల్లీ, బట్ నాట్ కంప్లీట్లీ, సంపూర్ణంగా కాదు, పార్షియల్లీ.
పాక్షికంగా. We know the classic example of Saul's partial obedience. సౌలు జీవితంలో మనం చూస్తాం. అమాలేకీయుల్ని సంపూర్ణంగా నాశనం చేయమని దేవుడు చెప్తే సౌలును జనులను కూడి కొంత మేలైన వాటిని తీసుకుని వచ్చి లోపల దాచిపెట్టుకున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతాడు, సౌలు నువ్వు దేవుడి చిత్త ప్రకారం చేసావా? దేవుడు చెప్పింది నెరవేర్చావా? సౌలు చాలా కంఫర్టబుల్గా చెప్తున్నాడు, చాలా ఈజీగా చెప్తున్నాడు, అవును చేశాను. పార్షియల్ ఒబీడియన్స్ అమౌంట్స్ టు డిసొబీడియన్స్. పాక్షిక విధేయత అవిధేయతతో సమానం. అంటే కొన్ని మనం అనుకున్నట్టుగా చేయడము, కొన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం చేయడము దేవుడు ఆశించే విషయాలు కాదు, దేవుడు వాటిని అంగీకరించే విషయాలు కాదు. We need to take utmost care in obeying God's word totally, completely, 100% as it is. ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపడం, దేవుని మాటల ప్రకారం చేయడం చాలా ప్రాముఖ్యం. I am very clearly conscious about this practice. Most of us, many a times in our lives, we are accustomed to this kind of living. Please understand. ఇలాంటి జీవన విధానానికి మనలో చాలా మందిని చాలాసార్లు అలవాటు పడిపోయాం. ఏంటది? దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవించింది. గాడ్స్ వర్డ్ ఈస్ వెరీ క్లియర్, గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్, అండ్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ క్లియర్, అండ్ దర్ వెరీ క్లియర్లీ రిటర్న్. అవి చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి, స్పష్టంగా రాయబడ్డాయి. మనకు తెలుసు దేవుడు ఏం చేయమంటున్నాడో. కానీ మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైన దగ్గర, అనుకూలమైన వాటి విషయంలో దేవునికి లోబడతాము. మనకేమైతే అనుకూలం కాదో, అవి మనకేమి నచ్చడం లేదో, దట్ విచ్ ఈస్ నాట్ అపీలింగ్ టు అవర్ desire or our selfish and fleshly desires, we will very comfortably avoid them. రాజీ పడ్డం అంటారు దీన్ని, రాజీ పడ్డం అంటారు. అయితే మోషే ఏమన్నాడు చూడండి. లుక్ ఎట్ మోసెస్ రెస్పాన్స్. 25వ వచనంలో ఫరో ఇలాంటి ఒక ప్రపోజల్తో వచ్చినప్పుడు మోషే 26వ వచనం, లుక్ ఎట్ వాట్ మోసెస్ సెడ్. బ్యూటిఫుల్, amazingly Moses reacted and responded, spoke here. 26వ వచనం, మోషే అట్లు చేయతగదు, అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులకు అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుతారు కదా. Let us take the first word. Of course, later part is also quite beautiful. ఆయన రీజన్ ఇస్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు, ఎందుకు మేము ఈ దేశంలో చేయకూడదో చెప్తున్నాడు. అది లేటర్ పార్ట్ ఆఫ్ ద వర్స్ సేస్. బట్ లుక్ ఎట్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ మోసెస్. మోషే యొక్క ప్రథమ ప్రతిస్పందన, అట్లు చేయతగదు, అట్లు చేయతగదు. ఎట్లు చేయతగదు? ఈ దేశంలోనే మేము బలి అర్పించుట తగదు. దట్ ఇస్ నాట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us. దట్ ఇస్ నాట్ వాట్ గాడ్ టోల్డ్ us. దేవుడు మాకు చెప్పింది అది కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు, దేవుని సందేశం, దేవుని మనసు నీకు అర్థమవుతుందా? ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఈ సందేశాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు తాను స్పష్టంగా అమాలేకీయులను సంపూర్ణంగా నాశనం చెయ్యు అని సౌలుకు చెప్పిన తర్వాత సౌలుకి అక్కడ ఏమి అర్థం కాలేదు, ఏమి తెలియలేదు. ఆయనకి ఏమి తెలియలేదు కాబట్టి, ఏమి అర్థం కాలేదు కాబట్టి కొంచెం శ్రేష్టమైన వాటిని వెనక్కి తీసుకొచ్చాడు ఆయన. ఎందుకు సంపూర్ణంగా విధేయత చూపలేదు? ఫుల్ఫిల్లింగ్ ద గ్రాటిఫికేషన్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరానుసారంగా నడవడం, మన శరీరానికి, శరీర కోరికలకు, దట్ విచ్ అపీల్స్ అవర్ మైండ్ అండ్ అవర్ బాడీ అండ్ అవర్ స్పిరిట్. మన మనసుకు నచ్చిన విషయాలు, మన శరీరానికి నచ్చిన విషయాలు, వాటి ప్రకారం చేయడానికి సమ్టైమ్స్ వీ మేక్ సమ్ ప్రొవిజన్స్. కొన్ని ఏర్పాట్లు కల్పించుకుంటాం, కొన్ని పద్ధతులు కల్పించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కాంప్రమైజ్. రాజీ పడ్డం అంటారు దీన్ని. మోషే రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది. స్ట్రైట్ మాట్లాడాడు ఆయన.
నో మిక్సింగ్ ఆఫ్ వర్డ్స్. తన మాటలు అక్కడికి ఏదో చేయలేదు ఆయన. సార్, నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్, ప్లీజ్ మిస్టర్ ఫారో, ద కింగ్, నాట్ ఎట్ ఆల్. సహోదరా, సహోదరి, ఇదో దేవుడు నాయకులకి ఇచ్చే సిద్ధపాటు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మోసెస్ లెర్న్డ్ హిజ్ లెసన్. మోసెస్ అండర్స్టూడ్. అట్లు చేయతగదు. నేను దేవుని చేత పంపబడినటువంటి దేవుని ప్రతినిధిని, దేవుని చేత నియమించబడినటువంటి నాయకుడిని. దేవుని మాటలు నాకు సుస్పష్టం. ఇట్స్ వెరీ క్లియర్. దేవుడు నాకు తెలుసు దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చేయమంటున్నాడో. వినండి, దేవుడు ఎప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడతాడు. తన చిత్తాన్ని, తను ఏమి మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అది ఎప్పుడు కూడా యాంగ్జిక్యూటివ్లో ఉంచడు ఆయన. అంటే మనకు అర్థం కానట్టు దేవుడు మాట్లాడు. చాలా స్పష్టం. అబద్ధం ఆడవద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయవద్దు, విగ్రహారాధన చేయవద్దు. When you look at those 10 commandments, do you think there was any ambiguity which is something which we cannot understand? Even LKG పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్, బియాండ్ ఎనీ డౌట్. అక్కడ అర్థం కానిది, అర్థం చేసుకునేది ఏమీ లేదు అక్కడ. దేవుని మాటలు ఎప్పుడు కూడా, దేవుని చిత్తం ఎప్పుడు కూడా, దేవుడు తన బిడ్డల నుంచి ఆశించేది ఎప్పుడు కూడా అలాగా స్పష్టంగానే ఉంటాయి. కాకపోతే సమస్య మనతో ఉంటుంది. సమస్య మనతో ఉంటుంది. వీ వాంట్ టు రీఇంటర్ప్రెట్ అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. మనకి ఏది సానుకూలంగా ఉందో, మనకేది ఇష్టపూర్వకంగా ఉందో వాటిని నెరవేరుస్తాము. ఏది కష్టంగా ఉందో వాటి దగ్గర కాంప్రమైజ్ అవ్వడానికి, రాజీ పడడానికి వి విల్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ ప్లాన్స్, విత్ అవర్ ఓన్ ఐడియాలజీస్, విత్ అవర్ ఓన్ థాట్ ప్యాటర్న్, విత్ అవర్ ఓన్ ప్రాక్టీసెస్. ప్లీజ్ టు అండర్స్టాండ్. అట్లు చేయతగదు, అట్లు చేయతగదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే ప్రారంభంలో బలహీనంగా ఉన్నాడు. హీ వాజ్ టూ స్లో అండ్ హీ వాజ్ టూ రిలక్టెంట్. ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. దానికి 7 కారణాలు చెప్పాడు ఆయన. 7 సాకులు చెప్పాడు. నాలో సామర్థ్యత లేదు, నాకు అధికారం లేదు, నాకు సందేశం లేదు, నాకు వాక్చాతుర్యం లేదు, నాకు అంగీకారం లేదు, నాకు గత విజయాలు లేవు, నేను వెళ్తే ఎవరు వినరు, నన్ను అంగీకరించరు. దేవుడు ప్రతి సాకుకి, తను చెప్పిన ప్రతి బలహీనతకు దేవుడు చాలా చక్కనైన విధానంలో తనను బలపరచడానికి గాడ్ మేడ్ ఏ ప్రొవిజన్. హిస్ అబండెంట్ ప్రొవిజన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క సహాయం దేవుని బిడ్డలకు తోడుగా ఉంటుంది. డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, డోంట్ లుక్ ఇన్ టు యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్ యువర్ ఓన్ పాస్ట్ ఫెయిల్యూర్స్. గత అపజయాలను తలంచొద్దు, గత అపజయాల వైపు చూడొద్దు, గతంలో జరిగిన విషయాలు నీ వైపు చూసుకోవద్దు. అదే సమయంలో నీ ముందున్నటువంటి భారము, బాధ్యత గురించి కూడా నువ్వు చింతించద్దు. సర్వశక్తులైనటువంటి, సర్వసమృద్ధి అయినటువంటి, సార్వభౌమాధికారం కలిగిన దేవుని వైపు చూచినప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు బలపరుస్తాడు. నా సన్నిధికి తోడుగా వస్తుంది. మోషే, నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు తన బలమైన హస్తముతో బయటికి తీసుకొస్తాడు. ప్రారంభంలో కొన్ని కష్టాలన్నా వస్తాయన్నమాట వాస్తవమే, వస్తాయి. వాటిని నువ్వు సిద్ధపడి ఉండాలి. అవి వస్తాయని, అవి అలాంటి సమస్యలు వస్తాయన్నటువంటి విషయాన్ని మన మనసులో మనం అర్థం చేసుకొని ఉండాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ ఎన్ ఇవాంచువాలిటీ. మోషే యొక్క తిరస్కారము, మోషే నిందారోపణ, మోషే యొక్క పనిని కఠినతరం క్షమించండి, ఫరో దేవుని తిరస్కరించడము, ఫరో మోషే మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడము, ఫరో ఇశ్రాయేల్ ప్రజల యొక్క పనిని భారాన్ని ఇంకా బరువుతనంగా చేయడం, ఇంకా ఒక ఇశ్రాయేల్ నాయకులు సొంత వారు అనుకున్న వాళ్ళు వీళ్ళ మీద నిందారోపణ చేయడం, ఈయన అంగీకరించుకోవడం, ఆల్ దిస్ ఆర్ దేర్. ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ సమయంలో నువ్వు వెళ్ళవలసింది యెహోవా యొద్దకు తిరిగి వచ్చి, యెహోవా యొద్దకు తిరిగి రావడం, దేవుని సన్నిధికి వెళ్ళడం. ఆ దేవుని సన్నిధిలో ధైర్యం ఉన్నది, బలం ఉన్నది. యెషయా గ్రంథంలో చదువుకున్నాం, యెహోవానగు నేనే నీకు తోడయ్యుందును, దిగులు పడకము, భయపడకము, నీ కుడి చేతి నేను పట్టుకున్నాను, నాతో కలిసి నడవడం మొదలుపెట్టు.
ఆ జయ జీవితంలో మనం ముందుకు వెళ్దాం. కమ్ విత్ మీ, కమ్ విత్ మీ. లెట్ us have a journey of success, journey of completing the task that God has set before us. దేవుడు మన ముందు పెట్టినటువంటి ఆ పనిని నిర్వహించడానికి, నెరవేర్చడానికి, సంపూర్తి చేయడానికి దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. నెవర్ కాంప్రమైజ్ with the standards of God's word. Never make any provision for your own selfish desires, for any reason for that matter. ఏ కారణం చేతనైనా దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి, దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని కొంత చేయడము, మరికొంత మన సొంత ప్రకారం చేయడానికి ధైర్యం చేయొద్దు. అట్లు చేయతగదు, అట్లు చేయతగదు. ఓ రాజుగారు, మీరు ఈ విషయం తెలుసుకోండి, మిమ్మల్ని చేయలేము. దేవుని యొక్క వాక్యానికి మేము అవిధేయత చూపలేము. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చేయడానికి మేము పిలువబడ్డాం. దట్ ఈస్ అవర్ కాలింగ్ అండ్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. నో కాంప్రమైజ్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి, సకల సమృద్ధి అయినటువంటి మా సార్వలౌకికమైన దేవా, మీరు సజీవుడు. ఈరోజు మీరు మాతో ఉన్నారు. ఎంతో సహనంతో మాతో వ్యవహరించే దేవుడు, మమ్మల్ని బలపరచడానికి ఇష్టపడే దేవుడు. మేము కొన్నిసార్లు సాకులు చెప్తూ ఉన్నప్పుడు, మా బలహీనతలు మేము చూసుకొని మేము సమర్థులము కాము అని మేము సంకోచిస్తూ ఉన్నప్పుడు, మీ సన్నిధి యొక్క బలంతో మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడు. మీ సమృద్ధి కొరకై, మీ సర్వ సమృద్ధి కొరకై మీరు శక్తివంతులుగా ఉన్నారు కాబట్టి, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీతో కలిసి నడవడానికి మీ సన్నిధి యొక్క బలముతో మేము ఎక్కడా కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిన విషయంలో రాజీ పడకుండా సర్దుకునిపోయే మనస్తత్వం మన నుంచి తీసివేయండి. సంపూర్ణంగా వాక్యానికి విధేయత చూపేటువంటి కృప మాకు దయచేయండి. మీతో కలిసి ఈ విజయ పరంపరలో ముందుకు నడవడానికి నీ కృపలో మమ్మల్ని బలపరచుకొని, మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ, మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడంలో, ఒక నూతన చరిత్రను సృష్టించేటువంటి విషయంలో ప్రభువా నీ కృప మాకు దయచేయండి, బలపరచండి. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన స్తుతి వందనాలతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకల సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క బలము, మనం ప్రేమించి శిలువలో మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సర్వ సమృద్ధితో మనం నింపి బలపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సన్నిధి, త్రియేక దేవుని యొక్క కాపుదల సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.